రుతుపవనాల ఆగమనంతో రైతులు పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఖరీఫ్ కాలంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. మిగతా పంటలతో పోలిస్తే కూలీల అవసరం తక్కువగా ఉండటం, అధిక దిగుబడినిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉండటం, ఏక పంటగానే కాక అంతర మిశ్రమ పంటగా సాగుకు వీలుండటంతో ఈ పంట సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. నమ్మకమైన ఆదాయం వస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మొక్కజొన్నకు ప్రధాన సమస్యగా మారిన కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు, ఎండు తెగులు వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మేలైన రకాలతో సరైన సస్యరక్షణ యాజమాన్యం పాటించినట్లయితే ఎకరాకు 40 క్వింటాలకు పైగా దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ మొక్కజొన్న సాగులో మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ఈ మొక్కజొన్న ఖరీఫ్లో 25 నుంచి 30 క్వింటాల వరకు కూడా నేల తాలూకు సారాన్ని బట్టి దిగుబడి కూడా మనకి ఇస్తుంది. వీటితో పాటు మంచి మార్కెట్ రేట్ ఉండటం వలన నికర ఆదాయం కూడా రైతు సోదరులకు పెరుగుతూ ఉంది. దీనికి మంచి కొన్ని యాజమాన్య పద్ధతులు, నేలల దగ్గర నుంచి కోత కోసే వరకు కూడా కొన్ని సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. అందుకోసమై నేలల ఎంపిక మనం చూసుకున్నట్టయితే ఈ చౌడు లేనటువంటి నేలలు, నీరు నిల్వ ఉండకుండా మంచి మురుగుపోయే అవకాశం ఉన్నటువంటి నేలలన్నీ కూడా మనం ఎంచుకుంటే మంచిది. 6.5 నుంచి 7.5 ఉన్నటువంటి ఉదజని సూచిక కలిగినటువంటి నేలలు అనేవి అనుకూలంగా ఉంటాయి. అలాగే నేల తయారీ విషయానికి మనం చూసినట్టయితే దీంట్లో ప్రధానంగా 3 నుంచి 4 సార్లు మెత్తగా దుక్కి చేసి చివరి దుక్కిలో మనం 10 టన్నుల వరకు కూడా ఎకరాకు పశువుల గత్తాన్ని వేసి మనం బోధులు కాలువలు చేసుకుని మనం విత్తుకున్నట్టయితే మొక్కజొన్నకి యాంకరేజ్ బాగా ఉంటుంది. అంటే సపోర్ట్ బాగా ఉండి చిన్నపాటి గాలితో పాటు చిన్న వర్షం పడినప్పుడు కూడా పడిపోకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. విత్తే కాలం విషయానికి వచ్చినట్టయితే జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా దీన్ని మనం విత్తుకోవచ్చు. అలాగే మనం రకాల విషయానికి వచ్చినట్టయితే DHM 111 అంటాము. ఈ DHM 111 రకం అనేది 90 నుంచి 95 రోజుల్లో పంట మనకు చేతికి వచ్చేస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసినట్టయితే 25 నుంచి 30 క్వింటాళ్ళు ఒక ఎకరాకి అందిస్తూ ఆకు ఎండు తెగుల్ని అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. అలాగే DHM 115 అనే రకం ఉంటుంది. ఇది 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసుకున్నట్టయితే 26 నుంచి 28 క్వింటాళ్ళు ఒక ఎకరాకి దిగుబడిస్తూ ఆకు ఎండు తెగుల్ని అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా ఇది తట్టుకొని నిలబడుతుంది. అలాగే DHM 117 అంటాం. ఇది 95 నుంచి 100 రోజుల్లో మనకి పంట చేతికొస్తుంది. 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఒక ఎకరాకి. అలాగే DHM 121 అంటాం. ఇది 90 నుంచి 95 రోజుల్లో మనకి పంట చేతికొస్తూ 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తూ పొడ తెగుల్ని కాండం తొలుచు పురుగును కూడా కొంతవరకు తట్టుకొని పెరగగలుగుతుంది. అలాగే విత్తనం మోతాదు విషయానికి వచ్చినట్టయితే 8 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకి సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి కూడా ప్రధానంగా ఈ థైరామ్ కానీ క్యాప్టాన్ కానీ ఏదో ఒక పొడి మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు తాలూకు ఉధృతి పెరుగుతుంది కాబట్టి దానికి గాను సయాంట్రినిలిప్రోల్ అలాగే థయామెథాక్సోమ్ అనే ఈ 2 మందుల మిశ్రమం దొరుకుతుంది మనకి. ఆ మందు మిశ్రమాన్ని 4 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ ప్రారంభ దశలో ఈ కత్తెర పురుగు తాలూకా ఉధృతిని కూడా మనం తగ్గించగలుగుతాము. అలాగే విత్తే పద్ధతి విషయానికి వచ్చినట్టయితే పొలాన్ని అంతటినీ కూడా రిడ్జెస్ అండ్ ఫోరస్ అంటాం. అంటే బోధులు కాలువలు చేసి అలాగే బోధె పైన నెత్తి మీద కాకుండా బోధి కుడివైపుగా 1/3 అంటే ఒక పక్కగా వేసుకున్నట్టయితే ఎక్సెస్ రెయిన్ఫాల్ పడినప్పుడు అదే ఫొర్రవకుండా మనకు నీళ్ళని బయటికి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ బోధులు కాలువల పద్ధతుల్లోనే మనం మొక్కజొన్న విత్తుకున్నట్టయితే మనకి అనువుగా ఉంటుంది. విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే వరుసకి 60 సెంటీమీటర్లు అంటే 2 అడుగులు చొప్పున, అలాగే మొక్కకి అంటే వరుసలోనే మొక్కకి 20 సెంటీమీటర్లు ఇంచుమించుగా ఒక జాన దూరంలో ఒక్కొక్క పిక్కని కనుక మనం వేసుకున్నట్టయితే మనం ఈ విత్తే దూరం కూడా సక్రమంగా ఉండి ఈ కండెలు అనేవి బాగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే ఎరువుల విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ తొలకరిలో మన మొక్కజొన్నను సాగు చేసినప్పుడు 80 కేజీల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం ఒక ఎకరాకి అందించాలి. అది ఎరువులు వేసే విధానంలో కూడా రైతు సోదరులు
చివరి దుక్కులోనే మొత్తము భాస్వరాన్ని అలాగే పొటాషిని వేసుకుంటూ దాంట్లో 1/3 వంతు భాగం నత్రజనిని చివరి దుక్కులో వేసుకొని మిగిలినటువంటి నత్రజనిని 2 దఫాలుగా విభజించి ఒకటి విత్తిన 30 రోజుల తర్వాత అలాగే 55 రోజుల తర్వాత వేసుకున్నట్టయితే ఈ నత్రజని యాజమాన్యాన్ని సక్రమంగా చేసిన వాళ్ళం అవుతాము. అలాగే కలుపు యాజమాన్యం మనం గమనించినప్పుడు విత్తిన వెంటనే అట్రజిన్ అనే మందుని 1 కేజీ 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి విత్తినటువంటి 72 గంటల లోపు నేలంతా బాగా తడిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే 25 నుంచి 30 రోజుల వరకు కూడా ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. అలాగే విత్తినటువంటి 18 నుంచి 20 రోజుల్లో గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు రెండు ఉన్నప్పుడు మనకి టెంబోట్రయోన్ అనే మందుని 115 మిల్లీలీటర్లు అలాగే అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని రెండింటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే ఈ 30 నుంచి 35 రోజుల్లో అంతర్కృషి చేసుకున్నా కూడా ఈ ఏవైతే గడ్డి కూరలు వస్తూ ఉంటాయో వాటిని మనం సమూలంగా అరికట్టుకోవచ్చు. అలాగే నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పుడు ఈ తొలకరిలో ఏదైతే మనకు వర్షాలు పడతా ఉంటాయో అడపా ఆ వర్షం మనకు సరిపోతుంది. సాధారణంగా మొక్కజొన్నకి 6 నుంచి 8 నీటి తొలెలు అవసరం అవుతాయి కాబట్టి విత్తనం వేసేటప్పటి నుంచి కోత కోసే వరకు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక నీటి తడిని మనం కట్టినట్టయితే మనం దీంట్లో నీటి యాజమాన్యం కూడా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సస్యరక్షణ విషయానికి వచ్చినప్పుడు ఈ తొలకరిలో ఎక్కువగా మనకి పంటను ఆశించి నష్టపరిచేది ఈ కత్తెర పురుగు కనుక ఈ కత్తెర పురుగు తాలూకా సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడులను సాధించవచ్చు అనమాట. దీనికి గాను లింగాకర్షక బుట్టలను పెట్టడం, వేసవి దుక్కులు లోతుగా చేయటం అలాగే ట్రైకో కార్డ్స్ని మనం రిలీజ్ చేసినట్టయితే దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అలాగే దీనికి మనకి మందుల పిచికారీ విషయానికి వచ్చినట్టయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం. అలాగే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనం ఎకరాకి 3 కేజీలు మొక్క తాలూకు మొవ్వులో వేసి కూడా దీన్ని అరికట్టవచ్చు. వీటితో పాటుగానే విషపు ఎర్రలను తయారు చేసి కూడా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అందుకు గాను ప్రధానంగా మనం 10 కేజీల తవుడిని 2 కేజీల బెల్లాన్ని 2 లీటర్ల నీటిలో కలిపి బాగా ఈ మిశ్రమాన్ని ఒక 24 గంటల పాటు పులియబెట్టి పులిసిన తర్వాత నెక్స్ట్ రోజు ఈ మిశ్రమానికి ఒక 100 గ్రాముల థైడికార్బ్ అనే మందుని కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలం అంతా కూడా మనం చల్లుకున్నట్టయితే ఈ కత్తిరి పురుగు వచ్చి దాన్ని తినడం వలన ఇవన్నీ కూడా మనకు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ మొక్కజొన్నను సాగు చేసే రైతు సోదరులు నేలల దగ్గర నుంచి ఈ సస్యరక్షణ చర్యల వరకు కూడా సమర్థవంతంగా చేసినట్టయితే సమగ్రంగా మనం మొక్కజొన్నలో కూడా అధికంగా దిగుబడులు సాధించి అధిక నికర ఆదాయం పొందవచ్చు.